బ్రదర్ ఏం చేస్తుంటారు మీరు? నేను వడ్రంగి మేస్త్రి అండి. వడ్రంగి మేస్త్రి. ఏంటి ఎలా ఉన్నాయి పనులు? ఇప్పుడే ప్రజెంట్ స్టార్ట్ అయినాయి. పోయిన ప్రభుత్వంలో అంతా ఏం లేదుగా, కరోనా దెబ్బ ప్లస్ ఇంకోటి ఏంటి ఇసుక దెబ్బ. ఇసుక మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇసుక వల్ల కన్స్ట్రక్షన్ ఫీల్డ్ మొత్తం ఆగిపోయింది. ఏంది భయ్యా, ఎవరిని కదిలించినా పెయింటర్ని కదిలించినా ఇసుక అంటున్నారు, మీరు కార్పెంటర్ మిమ్మల్ని కదిలించినా ఇదే ఇసుక అంటున్నారు. ఎవరిని కదిలించినా ఇసుక అనే మాటతోనే లింక్ అయి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో పెయింటర్ అనేది కానీ కార్పెంటర్ అవనాయి, టాపీ పని వాళ్ళు అవనాయి, ప్లస్ పోతే కన్స్ట్రక్షన్కి సంబంధించి ఇప్పుడు కర్ర తీసుకొచ్చి ఆటో డ్రైవర్ అవనాయి, ఏదన్నా అవనాయి ఇసుకతో స్టార్ట్ అవుతుంది కదా. ఇప్పుడు సిమెంటు ఐరన్ ఉంటే సరిపోదు కదా కన్స్ట్రక్షన్ చేయడానికి, ఇసుక అనేది కంపల్సరీ. కాబట్టి ఆ ఇసుక రాగా కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఎక్కడికక్కడ ఆగిపోయి, ఇప్పుడు అమరావతి ఉంది, అమరావతిలో కూడా ఎక్కడికక్కడ ఆగిపోయి చాలా ఇదిగా ఉండి ఇప్పుడే ప్రజెంట్ మా బిల్డర్, నేను యాక్చువల్గా అయితే విజయవాడ మాది, ఇక్కడ కాదు, అయితే ఏదో చిన్న పని ఉంటే ఇక్కడ వచ్చి ఎలా ఉంది ఇదే ఫస్ట్ టైం రావటం ఇక్కడ. అంటే స్టార్ట్ అయిన కాడ నుంచి ఇదే రావటం. సరే ఎలా ఉంది ఏంటో తినేసి వెళ్దామని ఆగి మరి మీకు పర్లేదు బాగానే ఉంది. ఏమైంది ఏదన్నా 5 రూపాయల క్వాలిటీ లేని మీల్స్ పెడుతున్నారనే మాట అయితే వస్తుంది. ఇదే భోజనం కనుక మనం హోటల్లో తింటే మినిమం 60 రూపాయలు ఇదే భోజనం. కాకపోతే ఏంటంటే 60 రూపాయలు ఇక్కడ ఏంటంటే సరిపడా వస్తుంది, బాగుంటుంది. అంటే నా ఉద్దేశం ఇప్పుడే కాబట్టి తింటాం, పర్లేదు. ఏముంది అసలు వాళ్ళ క్వాలిటీ, వాళ్ళు ఇచ్చే క్వాంటిటీ ఎలా ఉంది? క్వాలిటీ ఎలా ఉంది, క్వాంటిటీ ఎలా ఉంది? క్వాంటిటీ పర్లేదు, క్వాలిటీ అయితే నెంబర్ 1 ఇంకా. ఎందుకంటే క్వాంటిటీ అంటే మనం 5 రూపాయలకి క్వాంటిటీ మనం లెక్కేసుకోకూడదు. ఎందుకంటే మనం 5 రూపాయలకి టీ తాగితేనే 10 రూపాయలు తీసుకుంటండి. అలా 5 రూపాయలకి మన క్వాంటిటీ లెక్కేయకూడదు. ఇంకో 5 రూపాయలకి అసలు ఏం వస్తుంది మీరు చెప్పండి. అంటే ఈ 5 రూపాయలు అంటే నేను అడుగుతున్నాను, మీరు నన్ను నామే సీరియస్ అయినా పర్లేదు. నేను 5 రూపాయలు ముష్టి అన్నం వేసి చంద్రబాబు ఇవ్వాల్సిన పథకాలన్నీ ఆపేస్తున్నారు అనే మాట అయితే అంటున్నారు కదా, ఇది ఎంతవరకు వాస్తవం అనుకోవచ్చు అంటారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇవ్వాల్సిన పథకాలన్నీ ఆపేస్తున్నారని అంటున్నారు కదా, అంటున్నారు కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈయన 2014లో గెలిచారు కాబట్టి అంతకుముందు కూడా అన్న క్యాంటీన్లు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు పథకాలు ఇచ్చారు, అప్పుడు అన్న క్యాంటీన్ రన్నింగ్ చేశారు. ఇప్పుడు వీళ్ళేదో అన్నారు అన్నంత మాత్రాన వీళ్ళు 5 సంవత్సరాలు ఎలా చేశారు, ఎలా పరిపాలించారో, ఎలాగా జనాలు ఎలా ఇబ్బంది పడ్డారు ఏంటో అందరికీ తెలుసు. ప్రతి ఒక్క ఇబ్బంది పడ్డ ప్రతి ఒక్క కార్మికుడికి తెలుసు, ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. నేను పేదల పెన్నిధిని, పేదల కోసమే పుట్టాను, పేదల కోసమే బతుకుతాను, నా చావు కూడా పేదల కోసమే ఉంటుందని మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి మరి పేదలకు ఏం చేయలేదంటారా? పేదలకు ఏం చేశాడంటే ఒక్క నిమిషం, అప్పుడు పేదలకు ఇచ్చాను అంటున్నాడు. సరే ఫర్ ఎగ్జాంపుల్ నేను పేదోడిని అనుకోండి, అయితే ఏమవుతుందంటే ఇప్పుడు నువ్వు 10,000 వేస్తున్నావు అబ్బా, 10,000 వేసి ఇప్పుడు పిల్లలకు 15,000 అన్న 13,000 వేసావు, 13,000 వేసి సరే ఆ 13,000 సంవత్సరం పడుకోతా స్కూల్ ఫీజులు సరిపోతాయా? చాలుగా నువ్వు ఆ 13,000 ఏమాకు, నువ్వు 10,000 ఏమాకు. ఇప్పుడు ఏది మహిళలు కానీ వాటికని ఇచ్చావు 10,000, ఆ 10,000 లేదనుకో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో మార్కెట్ పెట్టుకోవడాగో కొట్టు పెట్టుకోవడాగో అని 10,000 ఇచ్చావు, 10,000 పెడితే నీకు కొట్టు అయిపోద్దా? 10,000 సరే నువ్వు దాని బదులు తీసాయి, నువ్వు 10,000 సంగతి సరే ఇచ్చావు, అయిపోయింది. దానికి తగ్గట్టుగా ఇప్పుడు ఒక ఇంట్లో మగ ఆడ ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇద్దరికి పని ఉండేటట్టు చేయాలి. కానీ ఇప్పుడు ఆడవాళ్ళు 10,000 వేసేసి మగవాడిని ఇంట్లో కూర్చోబెట్టి చేస్తే ఉపయోగం ఉండదా? ఇప్పుడు వర్కర్గా నేను మాట్లాడుతున్నానండి. ఇప్పుడు నాకు పని లేకుండా నేను ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు 10,000 వేస్తున్నావు, సరే ఇప్పుడు పిల్లలకి స్కూల్కి వేస్తున్నావు, పనులు లేవు, ఆ 13,000 తీసుకుంటున్నాము, ఏదో ఖర్చు పెట్టుకుంటున్నాం ఇంటిల బాధికి, అది 10,000 తీసుకొని ఏదో ఖర్చు పెట్టుకొని ఇది చేస్తున్నారు. కానీ దానివల్ల ఏమైనా ఉపయోగం ఉంది? అసలే ఉపయోగం లేదంటారు. మరి ఆయన ఇప్పుడు కూడా చెబుతుంది ఏంటంటే కనుక నా బటన్ నొక్కిన డబ్బులంతా నేను అక్క చెల్లెమ్మలకే పంచాను, ఒక్కొక్క అక్క చెల్లెమ్మకి 2 లక్షల నుంచి 2.5 లక్షల వరకు నేను పంచాను అన్నారు. మరి ఏమైందంటారు ఆ డబ్బులు? అక్క చెల్లెమ్మలకి ఇచ్చిన ఆప్యాయత ఏమైపోయిందో, ఆ ఓట్లు ఏమైపోయినాయి అని కూడా ఫీల్ అయ్యాడుగా. మరి ఆయన ఫీల్ అయ్యాడు, బాగానే ఉంది, ఓకే. ఇప్పుడు ఈ ఎలక్షన్ ముందు బటన్ నొక్కాడు, ఎక్కడ ఈ ఊర్లో ఎక్కడో బటన్ నొక్కాడు, ఎక్కడ వైజాగ్ సంథింగ్ ఎక్కడో, ఏది మన ఈ గృహాలకి సంబంధించిన వాటికి బటన్ నొక్కి క్లియరెన్స్ అన్నీ ఇచ్చారు. కానీ అమౌంట్ వాళ్ళ డబ్బులు ఏమైనాయి? ఇప్పుడు బటన్ నొక్కాను, చేశాను, చెందాను. ఇప్పుడు నువ్వు బటన్ నొక్కితే సరిపోయిందా? అది కదా, నువ్వు బటన్ నొక్కితే సరిపోయింది, అది చేరుతుందా లేదా అనేది అవగాహన ఉండాలి కదా. అవగాహన లేకోకుండా నువ్వేదో నాదే ఉంది, నేను కుర్చీలో కూర్చొని నేను బటన్ నొక్కుతున్నాను అదే గెలుస్తుంది ఈ అనకూడదు. కానీ లతుకోరు బ్యాచ్ ఉంది చూడండి, ఏమను సరే వేస్తే వేసిన ఇబ్బంది లేదు, మా హోటల్ లేకుండా ఇప్పుడు ఆ కొడాలి నాని, అంబటి రాంబాబు,
ఆ వంశీ గారు వీళ్ళందరూ ఉన్నారు చూడు, ఈ రోజా గారు, వీళ్ళకేంటంటే ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడికి మనం ఇప్పుడు ఎలాగ మనం ప్రవర్తించాలి, ఎలాగ చేయాలి అనేది ఒక అవగాహన అనేది ఉంటుంది. నోరు తెస్తే బూతులు. ఆ బూతులు ఎలాంటి ఎఫెక్ట్ చూపించినాయి అంటారు పార్టీకి? నాకు తెలిసినంత వరకు వైసీపీ ఓడిపోవడానికి కారణం ఏంటంటే మ్యాక్సిమం వీళ్ళున్నారు చూడండి బూతులు వీళ్ళు మాట్లాడేవాళ్ళు వాళ్ళ వల్ల. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈయన బట్టలు నొక్కుతున్నాను నాదే ఉంది. ఈయన ఇప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి ఇప్పుడు సచివాలయానికి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టాడా, లేదు ఇంటి దగ్గర సెట్ వేసుకొని ఇంట్లో ప్రెస్ మీట్లు పెట్టాడు. నేను నాదే ఉంది. ఇక్కడ వెళ్ళిన వాళ్ళు కూడా అందరూ ఏంటంటే భజన చేసే బ్యాచ్ తప్పితే ఆయన దగ్గరికి వెళ్ళి ఇంకేముందండి మీరు ఆ తోపండి మీరు తురువండి అదండి ఇదండి చెప్పేవాళ్ళు తప్పితే అక్కడ ఆయన భజన చేసేవాళ్ళు కావాలి. ముందు ప్రజెంట్ ఏంటంటే అక్కడ భజన చేసేవాళ్ళు కావాలి. ఆ భజన చేసే వాళ్ళని పట్టుకొని చేసుకొని లాసిపోయాడు అంతే, అంత మించి లేదు అతను. భజన వల్లే మోసపోయాడు అనుకోవాలంటారా? పక్కాగా. ఎందుకంటే జనాలకు చేసిందే ఉందండి. ఇప్పుడు పర్యాటక శాఖ మంత్రి రోజా గారికి ఇచ్చారు. ఆమె ఏం చేసింది పర్యాటక శాఖ మంత్రికి? అసలే ఏదో వెళ్ళటం అవి చేయటం తిరగటం తప్పితే ఏమన్నా చేసింది? అంబటి రాంబాబు గారికి నీటిపారుదల శాఖ ఇచ్చారు రెండోసారి. నీటిపారుదల శాఖ ఇచ్చినప్పుడు ఆయన కనీసం ఆయనకంట పోలవరం ప్రాజెక్టు దానికి అర్థం కాలేదంట. ఇంజనీర్లు కూడా అధ్యయనం చేసి అది ఇప్పుడు పూర్తి కాదు. అతను అనిల్ కుమార్ యాదవ్ 2027 సంథింగ్ చెప్పుకొచ్చాడు. బుల్లెట్ దిగిందా లేదు. అందుట్లో ఆయన అయ్యప్ప మాల ఇప్పుడు మాల్లో ఉండి మనం ఎలాగ ప్రవర్తించాలా? ఇప్పుడు అయ్యప్ప మాల వేసుకుంటాం సరే, ఇప్పుడు మీరు ఉన్నారండి సౌమ్యంగా, ఇప్పుడు మీరు ఉన్నారు స్వామి అంటాం, ఏంటి స్వామి అనేసి మీరు సీరేనా పర్లేదు స్వామి అని తలంచాలి. అంతేగాని బుల్లెట్ దిగిందా ఏంటది? ఇప్పుడు ఒక్కళ్ళే కాదుగా అసెంబ్లీ సమావేశాలు అనేది ఒక్కళ్ళే కాదుగా, రాష్ట్రం మొత్తం చూస్తుంది, ఆంధ్ర రాష్ట్రం మొత్తం చూస్తుంది. ఇప్పుడు చిన్నపిల్లోడు చూసిన చిన్నపిల్లోడు కూడా ఏమన్నాడు బుల్లెట్ దిగింది. ఇప్పుడు సినిమా డైలాగులు అవసరమా? నువ్వు పరిపాలించేవాడివి, నీ మీద నమ్మకంతో ఓట్లు వేసినప్పుడు నువ్వు ఎలాగ పరిపాలన చేయాలా, ఎలా చెందాలా? అంతేగాని వీళ్ళ ఎఫెక్టే మాత్రం వాళ్ళ జగన్మోహన్ రెడ్డిని అధపాతాలని దొక్కిందంటారు. కన్ఫామ్గా అది. థ్యాంక్ యూ బ్రదర్.